హాయ్ గైస్, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ కేర్ అయితే ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మైక్రోఫైబర్ టవల్ యూజ్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మన హెయిర్ని లాస్ అవ్వకుండా చూసుకుంటుంది, మంచి ప్రివెంట్ చేస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటిదంటే ఇది మన హెయిర్కున్న వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కంపల్సరీ యూజ్ చేయాలి ఇది. ఇంకా ఇలా ప్రెస్ చేయడం వల్ల ఉన్న వాటర్ అంతా అదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చాలామంది తలస్నానం చేసిన తర్వాత టవల్ పట్టుకొని అలా దులుపుతూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. అలా చేయడం వల్ల కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సింపుల్గా నేను చూపిస్తున్నాను కదా, అలా అయితే ప్రెస్ చేయండి. అలా వాటర్ ఏమైనా ఉంటే ఆ టవల్కి అయితే మొత్తం ఆ టవల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. మైక్రోఫైబర్ టవల్ మన హెయిర్ని చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. ఇంకా అది కూడా సాఫ్ట్గా ఉండడం వల్ల హెయిర్ అనేది రఫ్గా అవ్వదు, మంచిగా సాఫ్ట్గా మన హెయిర్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే మన హెయిర్ని ఒక 60% వరకు ఆరిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు నా హెయిర్ అయితే ఒక 65% అలా అయితే కంప్లీట్గా ఆరింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ లేదా సీరం, మీరు యూజ్ చేసే సీరం ఉన్నా పర్వాలేదు, కొద్దిగా ఆయిల్ ఒక 2 drops ఆయిల్ ఉన్నా చాలు. ఇలా రబ్ చేసుకొని ఎండ్స్కి పెట్టుకోండి. ఇంకా నేనైతే పైన కూడా పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు బేబీ హెయిర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను పైన కూడా. ఇప్పటి వరకే నేను చాలా వీడియోలో చెప్పాను అనుకుంటా, ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ ఇంకా మన హెయిర్ బ్రేకేజ్ అనేది ఉండదు, మాయిశ్చరైజింగ్గా ఉంటుందని చెప్పేసి. కాబట్టి కంపల్సరీ ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ కంప్లీట్గా హెయిర్ ఆరిన తర్వాత మీకు కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఏది యూజ్ చేసినా ఏది ఫాలో అయినా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. రిజల్ట్స్ అనేది కంపల్సరీ వస్తుంది. లేట్గా వచ్చినా కానీ రిజల్ట్స్ అయితే పక్కా ఉంటుంది. ఇదేనమాట బ్లాగ్, మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. డూ ఫాలో.